హాయ్ బ్రదర్. హాయ్ అన్న, నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? సురేష్ కుమార్ అన్న. ఏం చేస్తుంటారు? నేను ఒక 2 స్కూల్స్ రన్ చేస్తున్నాం అన్న. ఇక్కడ ఆనందపురం, మా ప్రాపర్ అయితే వెల్లంకి అన్న. ఓకే. విశాఖ కేంద్రంగా గూగుల్కి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. ప్రభుత్వంతో గూగుల్ సంస్థ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది మీ ప్రాంతంలో రాబోతుందని తెలిసి మీకు ఏమనిపించింది? మాకు ఇది చాలా ఆనందంగా ఉందన్న. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనకి 12 లక్షల కోట్లు పెట్టుబడుల రూపంలో వస్తాయి. దాంట్లో 6 లక్షల కోట్లు ఓన్లీ మన విశాఖపట్నానికి ఇచ్చారు. దానిలోనూ 3 లక్షల కోట్లు ఓన్లీ మన డేటా సెంటర్ రూపంలోనే మనకి అందజేయడం జరిగింది. అంటే దీని రకంగా మనం పెట్టుబడులు ఒకటే మనం చూడడం కాదన్న, దీనిలో మన ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంచుమించు మనకి పరోక్షంగా లేదంటే దీనిగా మనకి ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు మనకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఏరియాని డెవలప్ చేస్తూ ఒక గూగుల్ సెంటర్ మన ఒక తర్లువాడ ఆనందపురం మండలంలో ఒక తర్లువాడలో పెట్టడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు కానీ మండలాలు కానీ ఈరోజు చాలా డెవలప్మెంట్ అవుతుంది. హాయ్ అన్న. హాయ్. ఏం పేరు మీ పేరు? మాధవరావు. ఓకే. విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ అయితే రాబోతోంది. అది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్. అసలు గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుందని మీకు తెలియగానే ఏమనిపించింది అన్న? చాలా సంతోషం అనిపించింది. డేటా సెంటర్ రావడం వల్ల విశాఖ అభివృద్ధి జరుగుద్ది, ఉద్యోగ అభివృద్ధి జరుగుద్ది, చదువుకున్న వాళ్ళకి ఉపాధి జరుగుద్ది, తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఓకే. అంటే నిజంగా ఇప్పటి వరకు విశాఖలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ వారి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకి అంటే హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ చెన్నై కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ ఇలా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ గూగుల్ డేటా సెంటర్ తర్వాత చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా పనులు ప్రారంభించబోతూ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులకి గ్రాడ్యుయేట్కి పోస్ట్ గ్రాడ్యుయేట్లకి ఉద్యోగ అవకాశాలు అయితే దక్కుతాయి. అది తెలిసిన వెంటనే ఏమనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించిందండి. తల్లిదండ్రికి దూరంగా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి దూరంగా ఉద్యోగం చేసే ప్రజలందరికీ ఉద్యోగ లబ్ధి పొందుతారు. దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది. హాయ్ బ్రదర్. హాయ్. ఏం పేరు మీ పేరు? రమణ. ఏం చేస్తుంటారు? నేను కాన్స్ట్రక్ట్స్ జాబ్ చేస్తుంటాను. ఓకే. ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతూ ఉంది. అది మీకు తెలిసిందా? తెలిసింది. ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మన తర్లువాడ వస్తుంది, మన అనంతపురం మండలంకి వస్తుంది కాబట్టి మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే చాలా వరకు మేము మా ఫ్రెండ్స్ మేము ఇదే ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారిపోయింది ఇది. మా ఆఫీస్లో కూడా మేము మాట్లాడుకుంటే ఒక డేటా సెంటర్ వస్తుంది, మనకి చాలా జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని చూసుకుని మిగిలిన కంపెనీస్ దాని పక్కన ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఇంకా రావచ్చు. దీనివల్ల మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, బెంగళూరులో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, సాఫ్ట్వేర్స్ అని అటు ఇటు వెళ్ళిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ అనేది ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు, దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా ఒక మంచి కంపెనీ వస్తే మేము కూడా ఇక్కడ ఉండే ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చు, వర్క్ ఫ్రమ్ ఫెసిలిటీస్ కూడా ఉండొచ్చు, మంచిగా ఎదగచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది జరగట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఇది రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే డిస్కస్ చేస్తాం. మనం ఎలాగైనా దాంట్లో ఒకసారి అది బిల్డ్ అయిన తర్వాత దాంట్లో ఆపర్చునిటీస్ గ్యాదర్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు స్కిల్స్ అవి డెవలప్ చేసుకోవాలి, దానికి మనం రెడీగా ఉండాలని చెప్పి చాలా అనుకుంటున్నాం. సోదరా మీ పేరు? నా పేరు షాడ్ శంకర్ అండి. ఏం చేస్తుంటారు? నేను వెల్లంకి పోస్ట్ మాస్టర్గా చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు విశాఖ కేంద్రంగా భారీ డేటా సెంటర్ అయితే రాబోతోంది గూగుల్ సంస్థ. అసలు ఏషియాలో ఎక్కడా లేని విధంగా బిగ్గెస్ట్ డేటా సెంటర్ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతోంది. ఎలా అనిపించింది? మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎన్ని రోజుల వరకు మన యువత అంతా కూడా ఎక్కడో బయటికి వెళ్ళి బెంగళూరు, చెన్నై ఇలాగ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. కానీ నేడు ఆ గూగుల్ సంస్థ అనేది మన దరిదాపుల్లోనే కేవలం ఒక 15 కిలోమీటర్ల వ్యవధిలో రేడియస్లోనే రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ గూగుల్ సెంటర్ రావడం అనేది చాలా చుట్టుపక్కల ఉండే ల్యాండ్ రేట్లు అయితే కానీ చిన్న ఓన్లీ 1,88,000 ఉద్యోగాల చిల్లర అనేది రావడం చాలా సంతోషదాయకంగా చెప్పాలి. ఇంత భారీ పెట్టుబడితో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మనకు తీసుకురావడం అనేది చాలా గర్వకారమని చెప్పుకోవాలి. దీనికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగ యువత అనేది వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇది చాలా ఒక సువర్ణ అవకాశంగానే చెప్పుకోవాలి. దీని ద్వారా ఇంకా ఈ ఓన్లీ అన్ని రంగాల వరకు కూడా చాలా అభివృద్ధి చెందుతారనే ఆశ మాకు చాలా ఏర్పడుతుంది. ఈ మిగతా పరిశ్రమలు రావడం వల్ల కూడా చిరు వ్యాపారాలు అయితే కానీ ఇంకా అన్ని రంగాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయనే మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. దీనికి చాలా సంతోషంగానే ఉందండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఎన్ కృష్ణ అండి. ఏ ఊరు సార్ మీది? మాది వేముల వలస. ఏం చేస్తుంటారు సార్? నేను
కాలేజీలో లెక్చరర్. ఓకే సార్, విశాఖ నగరం రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతోంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతున్న విషయం మీకు తెలుసా? తెలుసండి. ఓకే, అది విన్నగానే ఏమనిపించింది సార్? చాలా బాగా అనిపించిందండి. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి అలాంటి మంచి అవకాశం రావడం, అందులో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది చాలా ఆనందకరం, చాలా హ్యాపీ అనిపించింది. అది చాలా అరుదైనటువంటి అవకాశము. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ 15 నెలల కాలంలో చూసుకున్నట్లయితే 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. అందులో విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తే 3 లక్షల కోట్ల రూపాయలు ఈ డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడి రూపంలో వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? ఇది మనకి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి వల్ల, వాళ్ళ యొక్క పట్టుదల వల్ల మన మీద ఉండేటువంటి ఒక మంచి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఇలాంటి అవకాశాలు ఇస్తుంది. ఇది చాలా మంచి అవకాశము. విశాఖపట్నం యొక్క రూపురేఖలు మారేటువంటి గొప్ప అవకాశం ఇది. చాలా మార్పులు వస్తాయి భావి జీవితంలో. హాయ్ బ్రదర్. హాయ్, ఏం పేరు మీ పేరు? నా పేరు కోరా నవీన్ జ్ఞానేశ్వర్. ఓకే, నేను వేములవలస గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా చేస్తున్నాను. ఓకే. విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు భారీగా పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖకు వస్తూ ఉన్నాయి. గూగుల్ సంస్థ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ని ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతుంది. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వస్తుందని తెలియగానే మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఉద్యోగాల కోసం హైదరాబాద్, అలానే చెన్నై, అలానే మన బెంగళూరు రకరకాల మెట్రో సిటీస్లోని ఈ కోర్సులు నేర్చుకుంటూ ఎన్నో విధాలుగా ఎన్నో బాధలు పడుతూ ఆ ఉద్యోగాల అవకాశాల కోసం రాత్రి పగలు కష్టపడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ అనేది మన ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి రావడం అనేది ఎంతో గర్వకారంగా ఉంది. అందులోని ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏఐకి సంబంధించింది రావడం వల్ల ఎంతో మందికి సుమారుగా 1,88,000 మందికి జాబ్ అవకాశాలు రావడం, అలానే దీని మీద పెట్టుబడులు 1,33,00,000 పెట్టుబడులు పెట్టడం చాలా గర్వకరమైన విషయం ఇది. దీని ద్వారా నేను తెలియజేసేది మాత్రం ఈ గూగుల్ అనేది రావడం వల్ల అందరికీ ఉపయోగం, భవిష్యత్తుతో పాటు రాబోయే తరాలు కూడా ఎంతో అభివృద్ధి చెందడానికి కీలకం అవుతుందని నేను అనుకుంటున్నాను.